హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో నేర్చుకుందామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 గంట వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి. ఎగ్స్ ఇలా బీట్ చేసి వేసుకున్న తర్వాత వెంటనే వాటిని కదిపేయకుండా కాస్త కుక్ అవనివ్వండి. చూసారా, ఇలా కుక్ అవుతున్నప్పుడు స్లైట్గా అంటే మరి చిన్న ముక్కలుగా అయిపోయేంత వరకు తిప్పేయకండి. కాస్త ఇలా అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇందులో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుకోండి. అలాగే చిన్న అల్లం ముద్ద చూస్తున్నారుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎగ్ కాస్త ఫ్రై అయింది అనుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ వరకు ఇందులో నేను యాడ్ చేశానండి. రైస్ మరీ ముద్దగా అయిపోయేలాగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోండి. మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు కాస్త ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్గా కలిసేంత వరకు ఈ రైస్ని కలుపుకోండి. అలాగే మీరు టమాటా కచప్ని ఇష్టంగా తింటే కనుక 1 స్పూన్ వరకు టమాటా కచప్ని కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా రైస్కి అంతటి పట్టేంత వరకు కలుపుకోండి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కోసం యాడ్ చేసుకొని ప్రాపర్గా రైస్ అంతటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.